పత్రికల్లో అక్కడ ఇక్కడ కూడా తెలంగాణలో ఆంధ్రాలో కూడా వాళ్ళు సమాధానం బలంగా రాశారు. రెండవది సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు లేనంతగా సిపిఎం కార్యకర్తలు వాళ్ళు దీని మీద ఆగ్రహం, విష ప్రచారం, దుష్ప్రచారం, అసలు మీరు అమ్ముడుపోయారు ఈ పద్ధతిలో ఒకటి సార్. అంటే నేషనల్ లెవెల్లో చూస్తే ఏ మాట కాబట్టి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎంఏ సోషల్ మీడియాలో చాలా బలంగా తన ప్రజెన్స్ నిరూపించుకుంటూ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అంత బలం చూపించగలుగుతున్నారా, ఇన్ఫ్లుయెన్స్ చూపించగలుగుతారా? నేను అంటుంది ఏంటంటే వామపక్షాలు అనే ఒక కలిసి స్థూలంగా వెళ్తున్నప్పుడు అందులో కొన్నిట్లో వాళ్ళు ఎక్కువ తక్కువ దానిలోకి నేను వెళ్ళటం లేదు. కానీ ఈ అనేవాళ్ళు మటుకు సిపిఐ సిపిఎం కలిసి ఉండాలి, కలిసి లేరు, సవాల్ ఏం చేస్తుంటారు, మీరు కలిసి లేరు అంటారు. ఇక్కడేమో ఇద్దరి మధ్య ఈ తేడా ఒకటి చూపించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ ఆధారంతో వైసీపీతో సిపిఎం రహస్య ఒప్పందంలో ఉందని ఆరోపిస్తున్నారు. అసలు బాహటంగా బీజేపీతో వాళ్ళు అనేది మీకు చూశారు కదా సార్, లక్ష్మణరావు గారు అదే 60,000 మెజారిటీతో గెలిచారు. ఈసారి చాలా దారుణంగా పచ్చి అసత్యాలు రాస్తే ఇప్పుడు మనం ఏం చేయాలి? లక్ష్మణరావు గారు గతంలో 4 సార్లు పోటీ చేశారు, ఒకసారి ఓడిపోయారు, 3 సార్లు గెలిచారు. అప్పుడు గోదావరి జిల్లాలో, కృష్ణా గుంటూరులో, తెలంగాణలో ఒకరేంటండి, చుక్కా రామయ్య గారు, నాగేశ్వరు, విఠం బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, ఎంవిఎస్ శర్మ ఒకరేంటి, డజన్ల మంది అన్ని సీట్లు వీళ్ళకే వచ్చేవి. ఇప్పుడు దేశంలో రాజకీయాలు కొంత మారుతున్నాయి. రెండవది డబ్బు. లక్ష్మణరావు గతసారి ఓడిపోయినప్పుడు కూడా కార్పొరేట్ శక్తులు డబ్బులు పెట్టి ఈయన ఓడించడం తప్పని తెలుగుదేశం వాళ్ళు చాలామంది నాతో అన్నవాళ్ళు ఉన్నారు. ఈసారి అయితే మరీ దాని మీద ఫిర్యాదులు కూడా చేశారు. ఇదంతా ఇక్కడ జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళేదో అమ్ముడు పోయారు. ఒకటైతే ముఖ్యంగా చెప్పాలి కదా వాసుదేవ్ గారు, అదేంటంటే పీడిఎఫ్ అనేది వైసీపీ అంటే ఇంక అంతకంటే ఘోరం ఏముంది. వైసీపీ పుట్టింది 2011లోనో 10లోనో, పీడిఎఫ్ పుట్టింది 2004లో. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు పాలిస్తున్న కాలంలో శాసన మండలి పునరుద్ధరణ జరిగినప్పుడు పీడిఎఫ్ ఏర్పడి విజయయాత్ర సాగించారు వాళ్ళు. నేను అప్పుడు వాళ్ళ ఆ పత్రికలోనే ఎరుపు గెలుపు అనే వ్యాసం కూడా రాశా, ఈ విజయం అనేది ఏ విధమైన సంకేతాలు ఇస్తూ ఉందని. అందుకని పీడిఎఫ్ అనేది ఇప్పుడు రఘువర్మ ఉన్నాడు, వీళ్ళు బలపరిచిన రఘువర్మ గత ఎన్నికల్లో పీడిఎఫ్ అభ్యర్థి, ఇది గతసారి గెలిచినప్పుడు. దీన్ని బట్టి చూస్తేనే ఎవరు మారారు. అలాగే తెలుగుదేశం పార్టీ 2023 చివరిలో జరిగిన మండలి ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచింది. వాళ్ళు అప్పుడు పీడిఎఫ్ మద్దతు తీసుకోలేదా? అంటే పీడిఎఫ్ వైసీపీకి ముసుగని తెలిసి తెలుగుదేశం పార్టీ మద్దతు తీసుకుందా? అంటే మనకు ఇన్కన్వీనియంట్ ట్రూత్స్ అని అవి పక్కన పెట్టి అనుకూలంగా ఉన్నవి తీసుకొని బురద చల్లటమో ఏదో చేస్తే అది ఏ విధంగా కుదురుతుంది? ఇంకొక మాట కూడా చెప్తాను, సిపిఎంఓ లేదా సిపిఐఓ మాకు సీట్లన్నీ వచ్చేస్తాయి, మేమే చక్రం తిప్పుతున్నామని వాళ్ళు ఎప్పుడైనా చెప్పుకోలేదే. మేము ప్రజల తరఫున నిలబడతాము, ఉద్యమాలు చేస్తాము, అవకాశం ఉన్న మేరకు మేము ఎన్నికల్లో ఒక విధానంతో వెళ్తామన్నారు. ఎలా అని ఇప్పుడు బీజేపీతో కలిసిన తెలుగుదేశాన్ని ఎలా బలపరుస్తుంది సిపిఎం? పోనీ వాడు చెప్తున్నట్టుగా రామకృష్ణ గారు బలపరచగలుగుతారా? సిపిఐ అయినా కానీ మీకు వివాదం తెలుసు. రామకృష్ణ గారు ఖచ్చితంగా తెలుగుదేశం బలపరుస్తారు, అది ఓపెన్ ఫ్యాక్టే కదా. అది ఏమో మీకు తెలిసేమో, నాకు ఎక్కడ ఎక్కడైనా మీరు ఉంటే అది చూపిస్తే మీ అండర్స్టాండింగ్ కావచ్చు, మీ ఆరోపణ కావచ్చు, కానీ రామకృష్ణ గారు మీకు సమాధానం చెప్తారు. నా అబ్జర్వేషన్ కూడా అనుకోవచ్చు కదా అది. నేనేం కాదంటలేదు, దానికి రామకృష్ణ గారు జవాబు చెప్తారు. కానీ నేనైతే చాలా నిక్కచ్చిగా ఉంది వాసుదేవ్ గారు, నేను రాజకీయంగా ఉన్న విషయాలను బట్టి చెప్పగలను. రామకృష్ణ గారు అలా చెయ్యలేరు. వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరితో మాట్లాడతారు ఏంటి అది వేరే విషయం. రామకృష్ణ గారు ఏం చెప్తారో మనం అది చూడొచ్చు. కానీ సిపిఐ అయినా సిపిఎం అయినా బీజేపీతో కలిసిన సనాతన ధర్మాన్ని నెత్తినెత్తుకున్న తెలుగుదేశాన్ని బలపరిచే అవకాశం ఏమీ లేదు. మొన్న ఎన్నికల్లో కూడా బహిరంగంగా ఓకే పీడిఎఫ్తో ఎక్కడ ఎవరిని బలపరిచారు ఏంటి అదంతా వేరే చర్చ. కానీ ఈ ఆరోపణలకు మటుకు ఏం ఆధారం లేదు. ఒక విధంగా బ్రాండింగ్ ఇది. అంటే ఉత్తరోత్తర ఈ వ్యాసం ఉద్దేశం ఏమంటే, మీరు ప్రశ్న మొదలుపెట్టినట్టే తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఆవిర్భవించాలని కాంక్ష. కానీ తెలంగాణలో ఎన్డీఏ ఆవిర్భవించడానికి ముఖ్యమైన ఆటంకం చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేస్తాడు ఆయన వల్లే అని చెప్పడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ బీజేపీనే మనవు, వాళ్ళు ఆంధ్ర తెలంగాణ వైరుధ్యం వాళ్ళు తీసుకొని వస్తుంటారు, మళ్ళీ వలసవాద పాలకులు మళ్ళీ ఇవన్నీ. అంటే ఇదంతా ఒక రాజకీయ కపట నాటకం. ఎవరెవరికి కావాల్సింది వాళ్ళు ముందుకు తెచ్చి ప్రజలను తికమకబెట్టే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. విధానపరంగా వెళ్ళండి. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మొన్న రేవంత్ రెడ్డి ఆయన నేపథ్యం ఏంటి? ఆయన నదీ జలాలకు సంబంధించి తెలంగాణ ప్రాజెక్టులు అయిపోయాక ఆంధ్ర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి,
చంద్రబాబు నాయుడు గారు అన్ని నీళ్లు సముద్రంలో కలుస్తున్నప్పుడు మేము కట్టుకుంటే అభ్యంతరం ఏంటి ఆయన అన్నారు. కాబట్టి నేను అంటుంది ఏంటంటే తెర వెనుక వీళ్ళందరికీ రాజకీయ ప్రయోజనాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఎవరికి కావాల్సింది వాళ్ళు ముందుకు తెచ్చి